ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మీ వెహికల్స్ని మా ఈ సిటీ మోటార్స్ ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఈ స్క్రీన్ ప్లే డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించినట్లయితే మీ వెహికల్ని కూడా ఇలా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ శివ. వెల్కమ్ టు సిటీ మోటార్స్. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ యాక్టివేట్లో పెడతాం వల్ల ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. దానికన్నా ముందు మీరు మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఈ వీడియోని ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వస్తున్న వెహికల్ చూసుకున్నట్లయితే Hyundai Santro xing GLS వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2010. దీని రిజిస్ట్రేషన్ మాత్రం 2011లో అయితే చేయించడం జరిగింది. దీని సీబుక్ వ్యాలిడిటీ 2026 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా అయిపోయిందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే 74,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీంట్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది. 4 పవర్ విండోస్తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమీ ఉండవండి. దీంట్లో సన్ రూఫ్ కూడా ఏమీ ఉండదు. దీంట్లో ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. దీని ఇంజన్ కూడా గుడ్ కండిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫ్యూల్ విషయానికి వచ్చినట్లయితే పెట్రోల్ అండ్ ఎల్పిజితో లభిస్తుంది. ఈ వెహికల్ మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే లీటర్కి 18 కిలోమీటర్ల పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉండదు. రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉండవు. దీని 4 టైర్లు కూడా 80% బటన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దీని ఇంటీరియర్లో గుడ్ క్వాలిటీది అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైసు 1,75,000 రూపాయల వరకు చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు. బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి. సంప్రదించగలరు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సెకండ్ వెహికల్ విషయానికి వచ్చినట్లయితే మారుతి WagonR LX వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2016. దీని రిజిస్ట్రేషన్ మాత్రం 2017లో అయితే చేయించడం జరిగింది. దీని సీబుక్ వ్యాలిడిటీ 2032 వరకు అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా అయిపోయిందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఈ వెహికల్ రీడింగ్ 74,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీంట్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది. 4 పవర్ విండోస్తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమీ ఉండవు. సన్ రూఫ్ కూడా ఏమీ ఉండదు. దీని ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. దీని ఇంజిన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫ్యూయల్ పెట్రోల్ అండ్ సిఎన్జితో లభిస్తుంది. ఈ వెహికల్ మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్ల పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉండదు. రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉండవు. దీని 4 టైర్లు కూడా 40% బటన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఇంటీరియర్లో గుడ్ క్వాలిటీది అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ 3,15,000 రూపాయలుగా చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు. బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి. సంప్రదించగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో థర్డ్ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2015. దీని సీబుక్ వ్యాలిడిటీ 2030 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఎల్లో బోర్డ్ అండి. లైఫ్ ట్యాక్స్తో లభిస్తుంది. దీంట్లో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే
ఫోర్స్లో ఉండడం జరిగింది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిన్న కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే 1,22,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీంట్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్తో అయితే లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమీ ఉండవు, సన్ రూఫ్ కూడా ఏమీ ఉండదు. దీని ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. దీని ఇంజిన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫ్యూయల్ డీజిల్. దీని మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్లు పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉండదు, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉండవు. దీని 4 టైర్లు కూడా 80% బటన్తో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ గుడ్ క్వాలిటీతో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ 5,20,000 రూపాయలుగా చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, బర్నింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి, సంప్రదించగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాస్ట్ వెహికల్ 4th వెహికల్ చూసినట్లయితే వోక్స్వ్యాగన్ వింటో వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2013. దీని రిజిస్ట్రేషన్ 2014లో అయితే చేయించడం జరిగిందండి. దీని సీబుక్ వ్యాలిడిటీ 2029 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా అయిపోయిందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే 98,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీంట్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది, ఆడియో సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, సన్ రూఫ్ అయితే ఏమీ ఉండదు. దీని ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. దీని ఇంజన్ కూడా గుడ్ కండిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫ్యూయల్ డీజిల్. దీని మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్లు పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉండదు, రియర్ పార్కింగ్ సెన్సార్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ 4 టైర్లు కూడా 50% బటన్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ గుడ్ క్వాలిటీతో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ 3,00,000 రూపాయల వరకు చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి, సంప్రదించగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఈ 4 వెహికల్స్ కూడా ఈ వెహికల్స్లో ఏ వెహికల్ అయినా మీకు నచ్చినట్లయితే వెహికల్ దగ్గరికి వెళ్ళి టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ చేయవద్దు, గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వస్తున్న రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.